మల్లయ్య నక్క మల్లయ్య ఎవరు మీద నారాయణపల్లి 7 నారాయణపల్లి. అయితే పింఛన్లు ఇస్తానంటాడు. ఆ పింఛన్లు ఇప్పుడు ఆడవాళ్ళకి 2500 ఇస్తాడు, అవి ఇవ్వలేదు. ఇప్పుడు కొత్త పింఛన్లు ఇస్తాడు. మాకు వయసు పడ్డా మాకు పింఛన్లు లేవు. అప్లికేషన్లు పెట్టినాం, అన్ని పెట్టినాం, ఇవి పెట్టినాం, ఇవి రాలేదు. ఈ వారం పింఛన్ లేదు. ఏది ఇప్పుడు మన ఏది బోనస్ పైసలు మనం ఇస్తాను, మన లాస్ట్కు వరి కోత మీద ఇచ్చిండు. ఇప్పుడు రైతు బంధు అప్పుడు కూడా ఒకసారి రైతు బంధు 2 సార్లు రానేలే. మొన్న ఒకసారి వచ్చింది కానీ ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఇక 2 ఎకరాలు ఎకరానికి వేసిండు. గంత తప్ప ఎవరికి ఏమీ వేయలే. ఇప్పుడు ఏమి ఇచ్చిండు, ఏమీ వేయలే. వడ్లు ఎప్పుడు పోయినాయి మీ నిన్నటి వరకు పోయినాయి మావి. లేట్ ఎప్పుడైనా లేటు ఇంత లేట్ కాలే. ఇప్పుడు లేట్ కాలే. ఇప్పుడు మాకు వడ్లు ఈ వారం లేట్ కాలే. ఇప్పుడు కొద్దిగా లేట్ అయినాయి. లేట్ అయినాయి. పని చేసే వాళ్ళు కూడా లేరు. అంతా బీఆర్ వాళ్ళు వస్తారు, వాళ్ళతో పెట్టిస్తారు. కాంట ఈ ఊళ్ళో విలేజ్లో అమాలీలు ఉన్నారు కానీ ఈ అమీలకి అంతలే కాలం ఎత్తింది. రోడ్డు దగ్గరికి వచ్చింది. ఇక వడ్లు ఎప్పుడు చూకూడదు. ఈ రైతులు ఏం చేస్తారా, బయట బీఆర్ వాళ్ళని తీసుకొస్తారు. బీఆర్ వాళ్ళని తీసుకొచ్చి కంట పెట్టించుకొని వెళ్ళిపోయారు. ఈ ఊళ్ళో బతికి అమాలోడికి కొద్దిగా కోట్లేసి వేసిండు. అదే ముందుగా స్టార్టింగ్ మొదలైతే ఊరోడు బతుకు. ఊళ్ళో కష్టం చేసుకుంటే కింద కైగిలి ఇట్లా ముట్టు బతుకు. ఇప్పుడు ఈ అందేతట్లేవని రైతులు ఏం చేస్తారు, బయట దేశం నుంచి వెళ్ళి బీఆర్ వాళ్ళు వాళ్ళు ఇలా వస్తే వాళ్ళు తీసుకొచ్చి కాంట పెట్టిస్తాడు. కాంట పెట్టించినాక పెద్ద పెద్ద కూట్లన్నీ వాళ్ళే కొంచెం అవుతారు. ఇక ఉన్న చిన్న కూట్లకు ఈ ఊళ్ళో విలేజ్లు ఉన్న అమాలీలు చేస్తారు. అంతే వాళ్ళకు నిండది వీళ్ళకు నిండదు అన్నట్టే. అట్లే జరిగింది. ఇప్పుడు రోహిణి కార్తీక్ వచ్చింది, రైతు బంధు వేయాలి కరెక్ట్ టైంకి. రేపు నాట్లు గిట్లు ఉన్నాయి. మందు బస్తాలు కావాలి. ఇప్పుడు మందు బస్తాలు మళ్ళీ పెంచిండట. మందు బస్తాలు చక్కగా దొరుకుతారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ రైతు గోస అంటే గోస అవుతాను. లైన్లు నిలబడు, ఓటీపీలు చెప్పుడట. ఆ ఓటీపీలు చెప్తారా 3 సరాలు వస్తాయట మందు. ఎకరానికి 2 ఒక్క బత్త ఇస్తాడు. ఎకరానికి 1 బత్త ఏం చేసుకొని ఎక్కడ చల్లుతాడు. ఇప్పుడు 5-6 ఎకరాలు వేసేటోడు ఏం చల్లుతాయి? అవి ఎన్ని తపాయిలు చల్లుడు. రేవంత్ రెడ్డి ఏమంటున్నా అంటే రైతాంగం తెచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం, రైతులు మంచిగానే ఉన్నారు, కావాలని ఇట్లా తప్పుడు మాట అది. రేవంత్ రెడ్డి మాట్లాడేది తప్పుడు మాటలే. ఎందుకంటే తప్పించుకునే మాటలే. ఇప్పుడు రైతు ఆయన రాకముందు, రేవంత్ రెడ్డి రాకముందు రైతు వ్యవసాయం చేస్తలేడా? కేసీఆర్ వచ్చినాకనే అంతే మార్కెట్లు అనేది ఏర్పడు. అప్పుడు దళాలు కోసిరు. ఇప్పుడు మేము వడ్లు వండించి చేస్తే ఇక్కడ దళాలీలు జోక్కపోతారు. 2 నెలలకు 3 నెలలకు పెట్టుబడి ముట్టించుకోవాలి. మిత్తి అసలు దొబ్బంగా అని తేల్తిచ్చేది మాకు. అటువంటిది కేసీఆర్ వచ్చినాక రైతు వేదిక చేసిండు. రైతు వేదిక చేసి మార్కెట్లు ఏర్పాటు చేసిండు. ఈ దళాలన్నీ బంద్ చేసిండు. ఏదైనా దళాలు చేస్తే జోక్కపోతే దొరకవాడి కేసు చేస్తామని చెప్పి బెదిరించిండు, ఆఫ్ చేసిండు. మొత్తం గవర్నమెంట్ కొనేటట్టు చేసిండు. గవర్నమెంట్ కొన్నాడు. ఆడు జోకినాక 3 రోజులు పైసలు పడ్డాయి కేసీఆర్ ప్రభుత్వంలో. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచిగా లేదు. రైతుకు తిప్పలే ఉంది, జనాలకు తిప్పలే ఉంది. పింఛన్లు ఓసారి ఇచ్చిండు, ఓసారి కేసీఆర్ ఏమో రైతుల కోసం ఆలోచించి రైతు బంధు, రైతు బీమా ఇలాంటి పథకాలు పెట్టిండు. రేవంత్ రెడ్డి ఏమైనా పథకాలు పెట్టిండు? పెట్టలే. ఏం పథకాలు లేవు. రైతుకి ఏం పెట్టలే. రైతుకు పథకాలు అనే ముచ్చటలేదు. ఆ పాపం కేసీఆర్ సల్లకుండా వాడికి అడుపు సల్లకుండా వాడు ఏదో పోరాడిండు. అప్పుడు తెలంగాణ అని పోరాడితే యూత్ పోరాగాలని తెగబడరు. యూత్ పోరాగాలు ఎగబడి కాలి సచ్చుడు వాడు కిరాసన పోసుకుంటే ఒక్క కేసీఆర్ ఎగబడితేనే రాలే. మళ్ళీ యూత్ పిల్లగాళ్ళని తెగబడి పానాలు తీసుకుంటేనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినందుకు మాసేసిండు. మంచిగానే 10 ఏళ్ళు పరిపాలనించిండు. రైతులకు మంచిగానే సమాధానాలు. ఏదే రైతుకైతే ఫోన్ చేస్తే మందు బత్తాలు అటలేసి ఇంటికి వచ్చేది. ఇప్పుడు రైతు వ్యవసాయం విడిచిపెట్టుకొని అక్కడ బ్యాంక్ కాడ పోయి ఆ మందు బస్తాల దుకాణం కాడ లైన్లు కట్టాలి. ఇవాళ వస్తానన్న బాపతి, రేపు కూడా అంతలు, 5-6 రోజులకు కూడా అంతలు. నీకున్న అనుభవంలో తెలంగాణ ఏర్పడక ముందు మన తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉండే తాత? ఘోరం ఉన్నది. మనం మాకు నీళ్లు రాలే, కరెంటు లేదు. రైతుకు ఎప్పుడు కరెంటుల కాడ పోయి చంద్రబాబు పారాలు ఉన్నప్పుడు కరెంటు కాడ 7 గంటల కరెంట్ అని 3 గంటలు కూడా ఇవ్వలే. గంట సేపు ఇచ్చేది, 2 గంటలు పని చేసేది. ఆ కరెంటుల కాడ పోయి పంటే వచ్చినప్పుడు ఉత్తగా పారిన మంది 10 గుంటలు వారేది. వ్యవసాయాలు చేయాలి. వడ్లు వండు కేసీఆర్ వచ్చినాక వండుతాను. మాకు విపరీతమైన పంటలు. 24 గంటలు కరెంట్ ఇచ్చిండు. ఒక్క కంటి రెప్ప మలిగినంతసేపు కూడా బంద్ కాలే. ఇప్పుడు పోతే గంటల కారణం అవుతుంది కరెంట్. 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం, రైతులు మంచిగా ఇస్తాడు. కరెంట్ పోతే శనివారం నాడు ఒక పొద్దుగాల పోతే 2 దాకా కరెంట్ రాదు. ఇంటికాడ పొరగాలు ఉడుకునే ఇక్కడ కరెంట్ ఇల్లు ఇప్పుడు 4 వచ్చే టైం మండుతాను. అగ్గి తలిగింది. గొడ్డ గడి లేకుండా చిలకలన్నీ మండుతానే నిన్న విపరీతంగా మండి. కాంగ్రెస్ అయితే కొద్దిగా స్లో. ఇప్పుడు కాదు, ఇందిరాగాంధీ పాలనప్పటి నుంచి కూడా స్లోనే.
కాంగ్రెస్లో అధికారులు భయపడరు. మా ఎలిగేట్ మండలం దవాఖాన ఉన్నది. ఇప్పుడు టైం ఎంత అయింది? 8:30 అవుతుంది. 10 గంటల్లో కూడా తీయడు దవాఖాన. ఎవడన్నా కడుపు నొస్తుందన్నా కాలు నొస్తుందన్నా మాకు అంతకుముందు ఈ హాస్పిటల్ ఇక్కడ ఎలిగేట్ మండలంలో కిరాయికుండి ఇక్కడనే డాక్టర్లు ఉన్నారు, ఇక్కడనే నర్సులు వాళ్ళు అంతుండి ఏ రాత్రి అయినా ప్రజలను ఆదుకున్నారు. ఇప్పుడు లక్షలు పెట్టి కట్టిర్రు. ఏది దవాఖాన 11 గంటల దాకా అక్కడికి వచ్చే డాక్టర్ అమ్మ లేదు, డాక్టర్ లేడు. మొన్న నేను పోయినా గోళీలు కావాలంటే 11 గంటల దాకా కూర్చున్నాడా. కూర్చుంటే కూడా గప్పుడు వస్తారు మెల్లమెల్ల. నిర్లక్ష్యం చేస్తారు బాగా. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మేలు, నౌకరు చేసుకుంటే గవర్నమెంట్ ఏది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు సరే. వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఏమన్నారు, ఈ కేసీఆర్ అన్నప్పుడు వాడు 8 గంటల వారు లోపలనే ఉండాలి ఆడ. లేకుంటే ఉద్యోగం నుంచి పీకేసు టీషార్లు భయపడరు, గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు భయపడరు. కానీ ఈ గవర్నమెంట్ కేసీఆర్ ఎప్పుడైతే ఏంటో వీళ్ళంతా కొంచెం దాచిపారానికి వచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పెట్టిన అంటే వాగ్దానాలు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు అవుతుందా? కాలే, వాళ్ళు ఒక్కటి ఇవ్వాలి. ఒక ఇండ్లు ఇచ్చిండు అంతే, ఇండ్లు ఇస్తాడు. అదే ఎవరికో ఉన్నోనుకో లేను మళ్ళీ అదే ఉన్నోనికే చూపిస్తాడు. ఇండ్లు అసలునికి ఇయ్యలే, కొందరికి ఇస్తాడు. ఇండ్లు కొన్ని వచ్చినాయి కడతారు. ఇక అంత తప్పకి ఇండ్లు తప్ప ఏం చేయలే. ఈ ఏదో బస్సు పురి బస్సు అనేది, పురి బస్సు ఎందుకు ఇలా పెళ్ళం నాకు నాట వచ్చింది ఏమైనా కొట్లాడైతే ఏది లేకుండా ₹1 లేకుండా బస్సు ఎక్కుతాను పీకుతాను. వీళ్ళంటే ఆడ దిక్కు మనకు ఎక్కువ తెలియదు, వాళ్ళు విలేజ్లో తెలుస్తుంది. అట్లా మాకైతే మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఉందా? కష్టం. ఇక మారే రైతు అనేటోడు అయితే ఏడేవాడు. రైతు నన్నే ఆదరిస్తారు, ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటానని చెప్తున్నాడు. ఇక ఆయన ఆయన బ్రహ్మ చెప్పుకుంటాను కావచ్చు, కానీ కాడు అవుతాడా? ఇప్పుడు వాళ్ళ బ్రహ్మకు ఇప్పుడు మొన్న సర్పంచ్ నిలబడాలంటే మా యూత్ పొలగానే లేనిది ఏది కాదు. ఎటు తిరిగిన యూత్ బాగా పనిచేస్తారు వాళ్ళు, మీ వయసు వాళ్ళు. ఇప్పుడు నువ్వు అలా పోతే మేము మా కొడుకు చెప్పినట్టు వినవా, గిటేయాలి గట్టేయాలని చెప్తే ఇటు చెప్తే వినవా? అయితే యూత్ తోటి కూడా పని నడుతుంది. యూత్ ఇక రైతు అయితే ఏడు మందు బస్తాల కాడ కొరత రావద్దు కదా. మందు బస్తాల కాడ అనేకమైన గోస అవుతుంది మాకు. ఇప్పుడు స్టాక్ తెచ్చేసుకోవాలి. ఇప్పుడు ఇవాళ మళ్ళీ మందు బత్తాలు వేసిండు, నిన్న పెరిగింది బత్తాలు. మొన్న మేము 10 బత్తాల దాకా వేసుకున్నాం, కానీ మళ్ళీ కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారు అంటే రైతులు ఏం అంటే ఏం గోసలు పడతలేరు, మంచిగానే ఉన్నారు, ప్రతి గింజ కొంటున్నామని చెప్తున్నారు. అందుబాటులోనే యూరియా బస్తాలు కూడా ఇస్తున్నారు. ఊటూరు మామిడాల పెళ్ళి సల్లూరు పట్టి వాటిలో మొన్న వర్షం కొట్టి కర్రీ పడి ఆడ మూలుగుతానే అట్లా దినుసు. మన ఏరియా కాదు కానీ మొన్న అక్కడ సుట్టీర్ కంపెనీ నేను సుట్టీర్ కంపెనీ పోతే అంత ఎక్కడెక్కడ తడిసి ఏరియానే ఉన్నాయి.